ప్రకృతి ప్రసిద్ధిగాంచిన ఎర్రమట్టి దెబ్బలను కొందరు తమ స్వార్థానికి నాశనం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ వ్యాలీ స్కూల్ విద్యార్థులు భీమిలి ఎర్రమట్టి దెబ్బలను సందర్శించారు. ప్రకృతి అందాలను కాపాడాలని ప్లకార్డులను ప్రదర్శించారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం భీమిలి తీర ప్రాంతంలో సహజంగా ఏర్పడిన ఎర్రమట్టి దెబ్బలను కొందరు బడాబాబుల కట్టడాల కొరకు కొన్నాళ్లుగా చదును చేస్తున్నారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రజల నుండి పర్యవేక్షణ నుండి వ్యతిరేకత రావడంతో కోర్టులు అడ్డుకట్ట వేశాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ విషయంపై ప్రస్తుత అధికార ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా సుమారుగా ఒక 800 ఎకరాలు స్థలం ఇదంతా. అయితే 450 ఎకరాల స్థలం సుమారుగా ఇదంతా పోయిందనమాట. 450 ఎకరాలు 400 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి 12 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ 450 ఎకరాలు పోవడానికి మనుషులు చాలా కారణం. ఒక విధంగా చెట్లని కొట్టేసి వాళ్ళ ప్రభుత్వాలే కానీ మనుషులే కానీ బిల్డింగ్స్ కట్టుకొని అపార్ట్మెంట్స్ కట్టుకొని గట్రా అవన్నీ చేస్తున్నారు. అండ్ ప్రభుత్వం కనుక మాలాంటి పౌరులకు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ని మేము వీటిని అందంగా తీర్చిదిద్దుతాం. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడికి రావడానికి చాలా సమస్య అయింది. సరైన సహకారం లేకపోయింది. రోడ్డు గట్రా ఏదైనా దానికి మేము మాలాంటి పౌరులకు మా స్కూల్ వాళ్ళకి కానీ ఈ యొక్క ప్లేసెస్ని తీర్చిదిద్దే అవకాశం ఇస్తే తప్పకుండా మేము ఆ పనిని అయితే మా స్కూల్ పిల్లల్ని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. ఇది చాలా సుందరమైన ప్రదేశము. యాక్చువల్లీ ఇది మొదట చాలా అరుదుగా ఫామ్ అవుతాయి ఇవన్నీ. మన ప్రపంచంలోనే ఆల్మోస్ట్ ఒక 3 ఉన్నాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా, ఒకటి తమిళనాడు, ఒకటి మన విశాఖపట్నంలో ఉంది. ఇలాంటి అరుదైన ప్రదేశాన్ని కాపాడుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చాము, ఈ ప్రదేశం సగం చాలా స్పాయిల్ అయింది. కానీ గవర్నమెంట్ ఈవెన్ పబ్లిక్ వాళ్ళ పార్టిసిపేషన్తో దీన్ని ఇంకా